అసలేంటి క్యాన్సర్, ఎందుకు వస్తుంది? క్యాన్సర్ పెరగడానికి ప్రధాన కారణం ఏంటంటే, క్యాన్సర్ ఎలా వస్తుంది అని అంటే, చిన్న చిన్న పిల్లల్లో ఎందుకు మనం క్యాన్సర్ చూస్తున్నాము? వాళ్ళలో జెనెటిక్ మార్పు. ఎందుకు, ఏ ఫ్యాక్టర్ వల్ల ఇవి వస్తున్నాయి? ఫీమేల్స్లో బ్రెస్ట్ క్యాన్సర్ అనేది బయటికి కనిపిస్తుందా? ఇప్పుడు మనకు చెస్ట్ వాల్ అనేది రిబ్స్ ఉన్నాయి. హ్యూమన్ పాపిలోమా వైరస్ అనేది ఒక కారణం అయితే, సో ఓవర్ ద టైమ్ హైజీనిక్ కండిషన్స్ పెరిగాయి. ఇంకా ఏ క్యాన్సర్కి వ్యాక్సిన్ ఉందండి? అంటే ఇప్పుడు వ్యాక్సిన్ ఏదైతే మనం మోస్ట్లీ బ్యాక్టీరియాకో వైరస్కో వాటికే ఇవ్వగలుగుతాం. సో అట్లా ఈ లివర్ క్యాన్సర్ అనేది ఈ వైరస్ వల్ల వస్తుంది, ఈ ట్రాన్స్మిషన్ వల్ల వస్తుందా? ఆ వైరస్ అనేది మన బాడీలో లాంగ్ స్టాండింగ్ ఉన్నప్పుడు. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో క్యాన్సర్ బాధితుల సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతుంది. ప్రతి అవయవానికి కూడా క్యాన్సర్ అనేది వస్తుంది. అసలు ఏంటి క్యాన్సర్, ఎందుకు వస్తుంది, మరి రాకుండా మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వస్తే ఎటువంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి, వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ రాజేందర్ బైశెట్టి గారు. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. డాక్టర్ గారు, క్యాన్సర్ ప్రతి అవయవానికి క్యాన్సర్ వస్తుంది. సో క్యాన్సర్ వచ్చి అది బయటపడడానికి చాలా టైం పడుతుంది. ఈ లోపల జరగాల్సిన డ్యామేజ్ అంతా జరిగిపోతుంది. ఏంటండి క్యాన్సర్ సెల్ మన బాడీలో ఉందని ఎలా తెలుస్తుంది? క్యాన్సర్ వచ్చే ముందు ఏదైనా లక్షణాలు కనిపిస్తాయా? ఎందుకు ఈ క్యాన్సర్ అనేది ఇంతలా పెరిగిపోయింది? క్యాన్సర్ పెరగడానికి ప్రధాన కారణం ఏంటంటే, మన జీవన విధానం మారిపోయింది ఒకప్పటికి ఇప్పటికీ. సో మన ఆహారపు అలవాట్లు కానీ, మన చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ కానీ ఇవన్నీ మారిపోయాయి. సో సిటీ డెవలప్మెంట్ వల్ల మన ఇండ్లు కంపెనీల చుట్టూ ఇండ్లు పెరిగాయి. ఓకే, సెల్ ఫోన్ టవర్స్ మన ఇంటి పైకి వచ్చాయి. ఒబేసిటీ, లేజినెస్ అనేవి ఇంట్లోకి వచ్చాయి. తర్వాత స్లోగా కల్తీ ఆహారం అనేది మన బాడీలోకి ఒంట్లోకి వస్తున్నాయి. సో ఇవన్నీ నేను చెప్పిన 4 ప్రధాన కారణాలు క్యాన్సర్ అనేది పెరగడానికి. 2 మెయిన్ అంటే క్యాన్సర్ ఎలా వస్తుంది అని అంటే, క్యాన్సర్ కణాలు అనేవి స్పెసిఫిక్ ఎక్కడి నుంచో బయట నుంచి రావు. మన లోపల ఉన్నవే నార్మల్ కణాలు క్యాన్సర్ కణాలుగా మార్పు చెందుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, మనకు ఒక దగ్గర ఎక్కడైనా దెబ్బ తాకినప్పుడు అక్కడ పుండు అవుతుంది. పుండు స్లోగా ఓవర్ ద టైం అది మానుతుంది అంటే ఏంటి, అక్కడ అనేవి కణాలు పెరుగుతూ ఉన్నాయి. బట్ ఒకసారి పుండు మానగానే అక్కడ ఆగిపోతుంది అది. క్యాన్సర్లో ఏంటి అని అంటే సేమ్, క్యాన్సర్ కణాలు అనేవి పెరుగుతూ ఉంటాయి, కానీ అది అన్కంట్రోల్డ్గా. సో ఎక్కడైతే పుండు మానిపోగానే ఆగిపోయింది, కానీ ఇక్కడ అలా ఆగిపోదు, అన్కంట్రోల్డ్గా కణాలు పెరుగుతూ ఉంటాయి. అదే క్యాన్సర్. అంటే క్యాన్సర్ కణాలు యాక్టివేట్ అవుతున్నాయి బాడీలో అన్నప్పుడు అసలు లక్షణాలు ఏం కనపడవా అండి? అంటే ప్రీ సిమ్టమ్స్ అట్లా ఏం కనపడవా మనకి? క్యాన్సర్ వచ్చింది అని అంటే అందులో జెనెటికల్గా వచ్చిన మార్పు. సో జెనెటికల్గా వచ్చిన మార్పుని మనం బయటికి గుర్తించలేం, ఈవెన్ పేషెంట్ కానీ మనం కానీ. సో ఇప్పుడు ఆ క్యాన్సర్ పెరుగుతూ ఉన్నప్పుడు ఏంటంటే, క్యాన్సర్ పెరిగినప్పుడు ఏంటంటే గడ్డ తయారైనప్పుడు కానీ, దాని నుంచి బ్లీడింగ్ అనేది వస్తున్నప్పుడు కానీ వాటిని సిమ్టమ్స్ అంటాం, లక్షణాలు. సో ఆ లక్షణాలు వచ్చినప్పుడే పేషెంట్ దాన్ని గుర్తించగలుగుతాడు, అంటే నాలో ఈ మార్పు వచ్చింది. సో అది ఎందువల్ల అనేది మనం టెస్ట్లు చేసి కనుక్కోవాల్సి ఉంటుంది. మనం పెద్దవాళ్ళలో క్యాన్సర్ చూస్తాము, మీరు అన్నట్లుగా రకరకాల ఇష్యూస్, రకరకాల కారకాలు, పెస్టిసైడ్స్ కొట్టిన ఆహారాలు తీసుకోవడము, కల్తీ ఆహారాలు తీసుకోవడము, లేదా ఈ రకరకాల కెమికల్ బేస్డ్ కలర్స్ వాడిన ఆహారాలు తీసుకోవడము, జంక్ ఇలాంటివి, లేదా ప్లాస్టిక్కి బాగా మనము ఎక్స్పోజ్ అవ్వడము, ఎన్నో ఏళ్ల నుంచి ప్లాస్టిక్ వాడకము, ఇట్లా కారకాలు ఉంటాయి. అంటే మరి చిన్న పిల్లల్లో ఎందుకు మనం క్యాన్సర్ చూస్తున్నాము? చిన్నపిల్లల్లో క్యాన్సర్కి ప్రధాన కారణం ఏంటంటే, వాళ్ళలో జెనెటిక్ మార్పులు అనేవి వాళ్ళు పుట్టుకతోనే వచ్చినాయి. అంటే ఆ బేబీ యొక్క పిండం తయారవుతున్నప్పుడు సో ఆ మదర్ ఎక్స్పోజ్ అవ్వడం, రేడియేషన్కి ఎక్స్పోజ్ అవ్వడం కానీ, సో ఎనీ అదర్ కారణాల వల్ల జెనెటికల్గా మార్పులు అవుతాయి. సో దానివల్ల ఈ క్యాన్సర్ పుడుతుంది. ఓకే. సో వాళ్ళలో అంటే చిన్నపిల్లల్లో మెయిన్గా ఈ క్యాన్సర్ కారణంగా వాళ్ళు ఎక్స్పోజ్ అవ్వలేదు. సో దానికి కారణం ఏంటంటే, వాళ్ళు పుట్టుకతోనే జెనెటికల్గా మార్పులు వచ్చేసాయి అనమాట. పుట్టుకతోనే అన్నప్పుడు అంటే ఫోర్ ఫాదర్స్ ఎవరికైనా ఉంటే అలా క్యాన్సర్ అనేది వస్తుందా? అందులో అవి 2 రకాలు మళ్ళీ. సో ఒకవేళ ఫోర్ ఫాదర్లో ఇప్పుడు ఆ జెనెటికల్ మ్యూటేషన్ అయితే ఏదైతే ఉందో అది ఫ్యామిలీలో రన్ అవుతూ ఉంటుంది. సో అట్లా రావచ్చు. లేదు అనుకో, ఇది ఈ బేబీ పిండం తయారైనప్పుడే సో అందులో కొన్ని ఏమన్నా ఫ్యాక్టర్స్కి ఎక్స్పోజ్ అయినప్పుడు అందులో కొత్తగా మ్యూటేషన్ తయారవచ్చు. అంటే ఆ మ్యూటేషన్ ఫ్యామిలీలో అయినా రన్ అవ్వచ్చు, ఆ మ్యూటేషన్ అనేది కొత్తగా స్టార్ట్ అవ్వచ్చు.
చిన్నపిల్లల్లో క్యాన్సర్ గురించి మాట్లాడితే సో వాళ్ళలో క్యాన్సర్ ఉంది అనేది ఏదైనా టెస్టుల ద్వారా రకరకాల టెస్టులు అనేవి మరి పుట్టగానే చేస్తూ ఉంటారు. దానిలో ఏం తెలీదా? అప్పుడు బేసిక్గా పిల్లలు పుట్టినప్పుడు మనం చేసే టెస్టులు క్యాన్సర్కి ఏమి చేయం. అంటే వాళ్ళలో కంజెనిటల్గా ఏమన్నా అంటే ఏమన్నా లోపాలు వచ్చాయా అనేది తెలుసుకోవడానికే చేస్తాము. బట్ చిన్నపిల్లల్లో వచ్చే క్యాన్సర్లు కొన్ని ఉన్నాయి. సో అవి మనకు స్పెసిఫిక్గా తెలుసు. సో వాళ్ళకి ఏమైనా పేషెంట్ స్లోగా వాళ్ళకి ఏమైనా కంప్లైంట్స్ వచ్చినప్పుడు వాటి కోసం స్పెషల్గా స్క్రీన్ చేస్తాం. అంతేకాని అంటే వాళ్ళలో అంటే ఏం తెలియదు మనకి. జెనెటికల్గా ఉందన్నప్పుడు ఇంకేదైనా ఒక టెస్ట్ ఉంది దాని ద్వారా వీళ్ళకి వచ్చే అవకాశం ఉందని ఏమైనా తెలుసుకోవచ్చా? ఫ్యామిలీలో క్యాన్సర్ ఉంది, అది ఏ జెనెటిక్ ప్రాబ్లం వల్ల వచ్చిందో తెలిస్తే సో ఆ జెనెటిక్ మ్యుటేషన్ అనేది ఈ జనరేషన్ వాళ్ళలో ఉందా లేదా అని చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ ఉంది అని అంటే దానికి కావాల్సిన అది మనం చేసుకోవచ్చు ముందే. ఇది చిన్న వాళ్ళలో ఎలాంటి క్యాన్సర్ అనేది మనం ఎక్కువగా చూస్తూ ఉన్నాము? వాళ్ళకి నార్మల్గా బ్లడ్ క్యాన్సర్స్ చాలా ఎక్కువ చిన్నపిల్లల్లో. సో అది కాకుండా నెఫ్రోబ్లాస్టోమా, న్యూరోబ్లాస్టోమా అని కడుపులో వాళ్ళకి గడ్డలు అవ్వడం. సో ఇవి మెయిన్గా మనం చూసేవి. వాళ్ళకి క్యాన్సర్ అనేది డెవలప్ అవుతుంది అన్నప్పుడు ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి? నార్మల్గా నెఫ్రోబ్లాస్టోమా, న్యూరోబ్లాస్టోమా అనేవి కడుపులో గడ్డలు ఉంటాయి. సో బేబీకి ఎటువంటి కంప్లైంట్స్ ఉండవు. మదర్ నార్మల్గా స్నానం చేయించినప్పుడు అంటే ఇట్లా కడుపులో ఒక గడ్డ తగలడం కానీ మెయిన్గా అటువంటి కంప్లైంట్స్తోనే వస్తారు. మోస్ట్ కామన్ ఏంటి అంటే బ్లడ్ క్యాన్సర్స్. బ్లడ్ క్యాన్సర్స్లో ఏంటంటే అంటే రక్త కణాలు బాగా పెరగడం కానీ లేదంటే మొత్తం పడిపోవడం కానీ ఈ రెండు రకాలుగా జరుగుతుంది. సో ఆ రక్త కణాలు చేసే వర్క్ అనేది ఎఫిషియన్సీ పోతుంది అలా ఉన్నప్పుడు. సో వాళ్ళకి ఊరికి బ్రష్ చేసినప్పుడు బ్లీడింగ్ అవ్వడం కానీ, నాజల్ నుంచి బ్లీడింగ్ అవ్వడం కానీ, లేకపోతే ఊరికే ఫీవర్స్ రావడం. సో ఎవ్రీ మంత్లీ 2-3 టైమ్స్ ఊరికే ఫీవర్ రావడం కానీ అట్లా జరుగుతుంది. అలాంటి ఏదైనా కొంచెం అబ్నార్మల్ సిమ్టమ్స్ కనిపిస్తే వెంటనే డాక్టర్ని సంప్రదించడం మంచిది. సో మదర్స్ నార్మల్గా మెయిన్గా వాళ్ళు మదర్సే గుర్తుపడతారు. వాళ్ళు స్నానం చేస్తున్నప్పుడు కడుపులో ఏదైనా గడ్డలాగా తగిలింది అని అంటే ఇమీడియట్గా తీసుకురావడం మంచిది. రెండు ఇటువంటి బ్లీడింగ్ కంప్లైంట్స్ ఏమైనా ఉన్నప్పుడు సో ఇమీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ చేస్తే బెటర్. ఇంకా పెద్దవాళ్ళలో క్యాన్సర్కి వస్తే సో ప్రధానంగా ఎటువంటి క్యాన్సర్స్ అనేవి మనం చూస్తూ ఉన్నాం ఇండియాలో. సో ఎందుకు, ఏ ఫ్యాక్టర్ వల్ల ఇవి వస్తూ ఉన్నాయి? అడల్ట్స్లో కనుక చూస్తే ఫీమేల్స్లో బ్రెస్ట్ క్యాన్సర్ అనేది మోస్ట్ కామన్. సో అది వరల్డ్ వైడ్గా కానీ ఇండియాలో కానీ బ్రెస్ట్ క్యాన్సర్ అనేది మోస్ట్ కామన్గా ఉంది. అదే మేల్స్ పేషెంట్స్లో చూస్తే ఓరల్ క్యాన్సర్స్ మోస్ట్ కామన్, దాని తర్వాత లంగ్ క్యాన్సర్స్. ఓరల్ క్యాన్సర్స్ కానీ లంగ్ క్యాన్సర్స్ కానీ మెయిన్ రీజన్ టొబాకో. సో ఒకటి టొబాకో, రెండు ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ వల్ల లంగ్ క్యాన్సర్స్ ఇవి. సో ఇవి రెండు మెయిన్ కామన్. ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ అంటే ఎక్కువగా పొల్యూషన్లో ఎక్స్పోజ్ అవ్వడం అట్లాగా, లేదంటే ఏదైనా పర్టికులర్గా దానికి ఎక్స్పోజ్ అవుతే వస్తుందా? లేదు, అంటే ఇప్పుడు కొన్ని కంపెనీల నుంచి కానీ ఫ్యాక్టరీస్ నుంచి రిలీజ్ అయ్యే గ్యాసెస్ ఉంటాయి. సో వాటన్నిటిలో ఇవి హెవీ మెటల్స్ అని ఉంటాయి, ఆర్సెనిక్ కానీ మెర్క్యూరీ కానీ. సో ఇవన్నీ మనం ఇన్హేల్ చేసినప్పుడు. సో రెండో రీజన్ మెయిన్లీ ప్యాసివ్ స్మోకింగ్, వినుంటారు మీరు. సో ఎవరైతే స్మోకర్స్ ఉంటారో వాళ్ళు స్మోక్ చేసి గాలిని బయటకు వదులుతారు కదా. సో దాని సరౌండింగ్ పీపుల్ దాన్ని ఇన్హేల్ చేస్తారు. సో దట్ ఈస్ కాల్డ్ ప్యాసివ్ స్మోకింగ్. సో సెకండ్ హ్యాండ్ స్మోక్. దానివల్ల సో ఈ హెవీ మెటల్స్ అనేవి మన బాడీలోకి వెళ్ళిపోతాయి. సో అవి ఈ జెనెటికల్గా మార్పులను తెచ్చి క్యాన్సర్ని కాజ్ చేయడం జరుగుతుంది. ఓరల్ క్యాన్సర్ కానీ ఈ లంగ్ క్యాన్సర్ కానీ వస్తున్నప్పుడు మన శరీరంలో తయారవుతుంది అన్నప్పుడు ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయండి? ఓరల్ క్యాన్సర్స్ మెయిన్గా వాళ్ళకి ఏంటంటే అల్సర్స్ తయారవుతాయి. అంటే ఇనిషియల్గా ఫస్ట్ వైట్ ప్యాచెస్ తయారవుతాయి. ఆ వైట్ ప్యాచెస్ నుంచి అల్సర్లు తయారై ఆ అల్సర్ నుంచి ఊరికే జస్ట్ బ్రష్ చేసినప్పుడు కానీ ఊరికే టచ్ చేస్తేనే బ్లీడింగ్ అవ్వడం జరుగుతుంది. లేకపోతే టంగ్ క్యాన్సర్ ఉందనుకోండి, టంగ్ పైన అల్సర్ రావడం, లేదంటే టంగ్ లోపట గడ్డలాగా వాళ్ళకి తెలియడం. సో ఇలా జరుగుతుంది ఓరల్ క్యాన్సర్స్కి. బట్ లంగ్ క్యాన్సర్ ఏంటంటే దాని బ్యాడ్ లక్, లంగ్ అనేది చెస్ట్ క్యావిటీ లోపట ఉంటుంది. సో అది లేట్ స్టేజ్ వరకు మనకు తెలీదు. సో అది లేట్ స్టేజ్లో వాళ్ళు దగ్గినప్పుడు రక్తం పడడం కానీ, లేకపోతే అది ఈ చెస్ట్ వాల్ క్యావిటీకి ఇన్ఫిల్ట్రేట్ అయినప్పుడు సివియర్గా పెయిన్ రావడం. సో ఈ కంప్లైంట్స్తోని. బట్ లంగ్ క్యాన్సర్స్ మోస్ట్ ఆఫ్ ద క్యాన్సర్స్ ఏంటంటే 3rd స్టేజ్ 4th స్టేజ్లోనే ప్రజెంట్ అవుతాయి. ఓరల్ క్యాన్సర్ అంటే బయటికి కనబడేది కాబట్టి వాళ్ళకి అల్సర్ ఉన్నా తెలిసిపోతుంది, ఇమీడియట్గా వస్తారు, ఇప్పుడు అవేర్నెస్ పెరిగింది కాబట్టి. బట్ లంగ్ క్యాన్సర్ ఏం చేయలేం. క్యాన్సర్ అంటే ఒక ట్యూమర్ లాగా వస్తుంది అంటారు. ఇప్పుడు లంగ్స్లో కూడా ఒక ట్యూమర్ లాగా వస్తుందా? సో లంగ్స్ అనేవి నార్మల్గా స్పాంజ్ లాగా ఉంటాయి. సో దాంట్లో ట్యూమర్ వచ్చినప్పుడు దాంట్లో ఏంటంటే గడ్డలాగా తయారవుతుంది. బయటికి కనిపిస్తుందా? సో ఇప్పుడు మనకు చెస్ట్ వాల్ అనేది రిబ్స్ ఉన్నాయి, సరౌండింగ్ రిబ్స్ అంటాం. సో రిబ్స్ అనేది ఫిక్స్డ్ స్ట్రక్చర్. సో లోపల పెరిగినది అదేంటంటే బాక్స్ లోపల ఉన్నట్టు. సో అది మనకు బయటికి ఎలా తెలియదు, సో అందువల్ల మనం డిటెక్ట్ చేయలేము. ఎర్లీగా డిటెక్ట్ చేయడం అనేది కష్టం అవుతుంది.
ఉంటుంది. Yes. సో ఆ ఎర్లీగా డిటెక్ట్ చేయడానికే స్క్రీనింగ్ టెక్నిక్, లోడోస్ సిటీ స్కాన్ అని లేకపోతే ఎక్స్రేలు చేయడం కానీ ఆ స్క్రీన్ అందుకే చేస్తాం. ఇప్పుడు స్మోక్ చేసే అలవాటు చాలా ఉన్నవాళ్ళు ఇలాంటి స్క్రీనింగ్ చేయించుకుంటే ముందుగానే గుర్తించి దాన్ని ఎర్లీ స్టేజ్లోనే మనం తగ్గించుకోగలమా? ఎస్. సో అది గైడ్లైన్స్ కూడా ఉన్నాయి. బట్ 40 years ఏజ్ దాటిన తర్వాత సో వాళ్ళందరూ ఏంటి అని అంటే ఎవ్రీ ఇయర్లీ ఈ లోడోస్ సిటీ స్కాన్ అంటాం. సో సిటీ స్కాన్ చేయడం కానీ లేకపోతే ఎక్స్రే చేసినప్పుడు మనం ఎర్లీ స్టేజ్లో అంటే ఆ ట్యూమర్ ఏదైతే స్టార్ట్ అయినప్పుడే మనం దాన్ని ఐడెంటిఫై చేయొచ్చు, దానికి కావాల్సిన ట్రీట్మెంట్ చేయొచ్చు. చాలామంది మనం చూసాం ఏంటంటే ఒక క్యాన్సర్ వచ్చి ఒక లంగ్ అంతా తీసేసిన తర్వాత కూడా చాలా కాలం బ్రతకడం అనేది మనం చూసాం. అది 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 ఎట్లాంటి కండిషన్లో అలా చేస్తారు? 2 లంగ్స్ ఉంటాయి. సో ఈచ్ సైడ్లో మళ్ళీ లోబ్స్ ఉంటాయి మనకి. సో క్యాన్సర్ ఒకవేళ ఒకటే లోబ్లో ఉంటే మనం ఆ లోబ్ మాత్రమే తీయడానికి ట్రై చేస్తాం. లేదు ఈ సైడ్ మొత్తం లంగ్ అంతా ఇన్వాల్వ్ అయినప్పుడు ఆ మొత్తం లంగ్ను తీయాల్సి వస్తుంది. కాకపోతే సింగిల్ లంగ్ ఏదైతే ఉందో అది ఓవర్ ద టైం అడాప్ట్ అవుతుంది. సో పర్సన్కి కావాల్సినంత ఆక్సిజన్ తీసుకోవడానికి ఆపోజిట్ లంగ్ అడాప్ట్ అవుతుంది. సో దట్ ఈస్ ఎనఫ్ టు సర్వైవ్. ఈ క్యాన్సర్స్ అనేవి చాలా ఎక్కువగా వస్తున్నాయి. బాధితుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది. ఇండియాలో ఎక్కువగా క్యాన్సర్ ఉందనేది తెలుస్తుంది. అయితే ఎక్కువగా చెప్తున్నారు ఏంటంటే సర్వైకల్ క్యాన్సర్ గురించి. సర్వైకల్ క్యాన్సర్ రావడానికి ఒక వైరస్ అనేది, హ్యూమన్ పాపిలోమా వైరస్ అనేది ఒక కారణం అయితే ఇంకొక ప్రధాన కారణం శానిటరీ నాప్కిన్స్ అని కూడా అంటూ ఉన్నారు. సో దీనిలో నిజం ఎంత, మరి దీన్ని అరికట్టడం ఎలాగా? హెచ్పివి వ్యాక్సిన్ ఒకప్పుడు మన దగ్గర సర్వైకల్ క్యాన్సర్ అనేది మోస్ట్ కామన్ ఇండియాలో. సో ఎందుకు అని అంటే హెచ్పివి వైరస్ ఇన్ఫెక్షన్ రేట్ అనేది చాలా హెవీగా ఉండేది. సో ఓవర్ ద టైమ్ హైజెనిక్ కండిషన్స్ పెరిగాయి. సో దానివల్ల ఏంటంటే హెచ్పివి వైరస్ యొక్క ట్రాన్స్మిషన్ అనేది తగ్గిపోయింది. సో ఇప్పుడు సర్వైకల్ క్యాన్సర్ అనేది మోస్ట్ కామన్ కాదు, బ్రెస్ట్ క్యాన్సర్ మోస్ట్ కామన్. సో ఆ హెచ్పివి వ్యాక్సిన్ ఇన్ఫెక్షన్ని ప్రివెంట్ చేయడం వల్ల మనం 80 to 90% సర్వైకల్ క్యాన్సర్ని అయితే ప్రివెంట్ చేయొచ్చు. బట్ ఈ నాప్కిన్స్ అనేది ఏవై ఉన్నాయో సో అవి మోస్ట్లీ సమ్ కెమికల్ బేస్డ్. ఓకే. సో ఆ కెమికల్ బేస్డ్ వల్ల సర్వైకల్ క్యాన్సర్ అనేది పాసిబిలిటీ తక్కువ. బట్ ఈ కెమికల్స్ వల్ల స్కిన్ క్యాన్సర్స్ అంటే అరౌండ్ వల్వల్ క్యాన్సర్ అంటాము. సో ఎక్స్టర్నల్గా వచ్చే అవకాశాలు ఉన్నాయి కెమికల్స్, హెవీ కెమికల్స్ వాడితే. అయితే డాక్టర్ గారు దీనికైతే వ్యాక్సిన్ ఉంది. ఇంకా ఏ క్యాన్సర్కి వ్యాక్సిన్ ఉందండి? ఒకటి లివర్ క్యాన్సర్. లివర్ని అంటే వ్యాక్సిన్ ఏదైతే మనం మోస్ట్లీ బ్యాక్టీరియాకో వైరస్కో వాటికే ఇవ్వగలుగుతాం. సో అట్లా హిపటైటిస్ వైరస్ అనేది లివర్ క్యాన్సర్ని కాజ్ చేస్తుంది. కాబట్టి హిపటైటిస్ బి వ్యాక్సిన్ ఉంది. సో లివర్ క్యాన్సర్ రాకుండా. ఇది హెచ్పివి వ్యాక్సిన్, సర్వైకల్ క్యాన్సర్ రాకుండా. ఇప్పటికైతే ఈ 2 వ్యాక్సిన్లు అయితే ప్రివెంట్ చేయడానికి ఉన్నాయి. హెపటైటిస్ ఆల్సో డేంజరస్ వైరస్ అని అంటారు కదా. సో దానివల్ల ప్రాణాలు పోయే అవకాశం ఉందని కూడా చెప్తూ ఉంటారు. హిపటైటిస్లో 5 టైప్స్ ఉన్నాయి హిపటైటిస్లో. అందులో మెయిన్గా హిపటైటిస్ బి అండ్ సి అనేది బ్లడ్ ట్రాన్స్మిషన్ వల్ల, అంటే ఎయిడ్స్ లాగా ఒకరి నుంచి ఇంకొకరికి ఐదర్ సెక్సువల్ ట్రాన్స్మిషన్ ఆర్ బ్లడ్ ద్వారా వస్తుంది. అవేంటి అని అంటే ఎప్పుడైతే అంటే సివియర్గా ఎఫెక్ట్ అయినప్పుడు సో కంప్లీట్గా లివర్ ఫెయిల్యూర్ వచ్చి చనిపోవడానికి ఛాన్స్ ఉంటుంది. బట్ రిమైనింగ్ వైరస్లు ఉన్నాయి కదా, హిపటైటిస్ ఏ, హిపటైటిస్ డి, ఈ. సో అవన్నీ అంత అంటే సీరియస్ అవ్వవు, బట్ లూజ్ మోషన్స్ అవ్వడము, సో జస్ట్ లివర్ ఫెయిల్యూర్ కొంతవరకు ఉండి మళ్ళీ సెటిల్ అవ్వడం అలా జరుగుతుంది. ఈ లివర్ క్యాన్సర్ అనేది ఈ వైరస్ వల్ల వస్తుంది, ఈ ట్రాన్స్మిషన్ వల్ల వస్తుందా? ఈ వైరస్ హిపటైటిస్ బి అండ్ సి అనేవి సో బ్లడ్ ట్రాన్స్మిషన్ అవుతాయి అంటే ఒకరి నుంచి ఒకరికి. ఆ వైరస్ అనేది మన బాడీలో లాంగ్ స్టాండింగ్ ఉన్నప్పుడు సో అది లివర్ క్యాన్సర్ని కాజ్ చేస్తుంది. లివర్ ఇష్యూసే వస్తాయా, లివర్ క్యాన్సరే వస్తుందా దీనివల్ల? ఇనిషియల్గా ఎప్పుడైతే అక్యూట్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు లివర్ ఫెయిల్యూర్ వస్తుంది, జాండీస్ రావడం కానీ అట్లా సో వస్తుంది. సో అది ఓవర్ ద టైం ఏంటంటే అక్యూట్ అది సెట్ అయిపోతుంది, బట్ వైరస్ అనేది మనలో ఉండిపోతుంది. సో అది ఒక 20-25 years అయినప్పుడు ఆ లివర్ మొత్తం సిర్రోసిస్ అంటాం. సో ముందేదో నేను స్పాంజ్ లాగా అన్నాను కదా, అదంతా హార్డ్ లాగా అవుతుంది, దాంట్లో ట్యూమర్ స్టార్ట్ అవుతుంది. సో లివర్ ఇష్యూస్ వచ్చిన వాళ్ళకి లివర్ పూర్తి స్థాయిలో తొలగించడం, మళ్ళీ కొత్త లివర్ వేయడం అలాగా జరుగుతుంది కదా, అట్లా చేయొచ్చు ఈ క్యాన్సర్లో? చేయొచ్చు, అంటే కానీ పేషెంట్ ఫిట్ అవ్వాలి కదా. సో నార్మల్గా ఇది ఇప్పుడు 20 years హిపటైటిస్ బి అని అంటే ఆ టైం వరకు పేషెంట్ 67-65 ఆ ఏజ్కు రీచ్ అవుతారు. ఆ ఏజ్లో లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది కొంచెం రిస్కీ. సో అది పేషెంట్ యొక్క కండిషన్ చూసి మనం డిసైడ్ చేస్తాం. ఏదైనా క్యాన్సర్ అనేది రాకుండానే చూసుకోవాలి. సో రాకుండా జాగ్రత్తలు అంటే అసలు ఏముంటాయి? సో రాకుండా అని అంటే మెయిన్గా ఇప్పుడున్న సిచ్యువేషన్స్కి
ఈ అడల్టరేటెడ్ ఫుడ్ అనేది మెయిన్గా తగ్గించేసేయాలి. సో ఒకటి బయట ఫుడ్ తినడం అది ఎంత ఆపితే అంత మంచిది. ఇప్పుడు మొత్తం ట్రెండ్ అనేది చేంజ్ అయిపోయింది. ఒకప్పుడు వీకెండ్స్ వస్తే ఇంటి దగ్గర అమ్మ అంటే అన్ని ఫుడ్ చేసి పెడితే ఇంట్లో తిందాము అనే ఆ ఫీలింగ్ ఉండేది. ఇప్పుడు ట్రెండ్ చేంజ్ అయింది. వీకెండ్ వస్తే బయటికి వెళ్ళి రెస్టారెంట్లో తినాలి, అందరం బయటికి వెళ్ళి టైం స్పెండ్ చేయాలి అనేది ట్రెండ్ చేంజ్ అయింది. సో ఈ బయట ఫుడ్ అనేది మెయిన్గా రీజన్ క్యాన్సర్స్కి. సో ఎందుకు అని అంటే ఈ బయట ఫుడ్లో మెయిన్గా కలర్ ఫుడ్. సో అది షుడ్ లుక్ బ్యూటిఫుల్. సో దాన్ని ఏం చేస్తారంటే కలర్ ఏజెంట్స్, ఫ్లేవరింగ్ ఏజెంట్స్ యాడ్ చేస్తున్నారు. సో అవన్నీ ప్రూవెన్ క్యాన్సర్స్. సో ఇంకా అట్లా మాట్లాడితే బేకరీస్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. దాంట్లో ఏంటి ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ వాడుతున్నారు, సైక్లోటైమ్ కానీ ఆస్పర్టేమ్ కానీ. సో ఇవన్నీ ప్రూవెన్ కార్సినోజెనిక్సే అవన్నీ. సో ఇంకా మాట్లాడితే అందులో పొటాషియం బ్రోమేట్ అని ఇప్పుడు వాటన్నిటిలో పిజ్జాలలో వీటన్నిటిలో అవి పిండి ఉంటుంది కదా. సో అందులో పొటాషియం బ్రోమేట్ అనేది యాడ్ చేస్తారు. దానివల్ల ఏమైందంటే దానికి ఎలాస్టిసిటీ వస్తుంది, నీట్గా వాళ్ళకి కావాల్సిన షేప్ అనేది అవన్నీ వస్తుంది. సో పొటాషియం బ్రోమేట్ అనేది దాదాపు చాలా కంట్రీస్లో బ్యాన్ అయింది, కానీ ఇండియాలో ఇంకా బ్యాన్ అవ్వలేదు. సో అంటే ఇవన్నీ క్యాన్సర్ ఏజెంట్సే. ఇవన్నీ బయటకు పోయినా మనం తిన్న ఫుడ్లో ఇవన్నీ ఉంటున్నాయి రెగ్యులర్గా. సో ఇవన్నీ ఇది అవాయిడ్ చేయాలి. రెండు, ఇండియాలో ఉన్న మరొక ప్రాబ్లం ఒబేసిటీ. ఆల్మోస్ట్ 30-40% ఆఫ్ ద పీపుల్ ఓవర్ వెయిట్ ఆర్ ఒబేస్ కేటగిరీలో ఉన్నాం ఇండియాలో. సో ఈ ఒబేసిటీ అనేది బ్రెస్ట్ క్యాన్సర్ కానీ, ఎండోమెట్రియల్ క్యాన్సర్, కోలాన్ క్యాన్సర్ వీటన్నిటికీ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఒబేసిటీ. ఇంకా లాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ. సో అట్లీస్ట్ పర్ వీక్లో అంటే 150 minutes ఎక్సర్సైజ్ అంటే ఇప్పటికి అడ్వైజ్ చేసింది. సో అంటే ఆ మినిమం ఫిజికల్ యాక్టివిటీ అనేది లేకుండా పోయింది, అది చేస్తే బెటర్ అది. సో రెండు, స్క్రీనింగ్ ప్రోటోకాల్స్ ఉన్నాయి. సో అంటే క్యాన్సర్ ఒకవేళ వచ్చినా ఎర్లీగా ఫైండ్ అవుట్ చేయడానికి. సో అవన్నీ స్క్రీనింగ్ టెస్ట్లు కానీ అవి డాక్టర్ అడ్వైస్ చేసినట్టుగా చేసుకుంటే బెటర్. ఎస్, ఖచ్చితంగా అండి. అయితే వైట్ షుగర్, వైట్ సాల్ట్, మైదా, వైట్ రైస్ కూడా క్యాన్సర్ కారకాలేనా? అంతే కదండి. సో హోల్ గ్రెయిన్ ఇప్పుడు రిఫైన్డ్ ఆయిల్ ఎట్లయితే రీజనో అట్నే రిఫైన్డ్ వీట్ ఇప్పుడు వచ్చింది. సో అంతా వైట్ కలర్ అది ఉంది కదండి మైదా. సో అవన్నీ రిఫైన్డ్ ప్రోడక్ట్స్ అన్నీ కార్సినోజెన్స్. సో హోల్ గ్రెయిన్ వీట్ ఈజ్ బెటర్ దెన్ రిఫైన్డ్ వీట్. సో అట్లా సేమ్ మీరు అన్నట్టుగా వైట్ సాల్ట్ ఇవన్నిట్లో ఉంది ఏంటి, సో ఆల్టర్నేట్ పొటాషియం బ్రోమేట్ అని నేను చెప్పింది. సో అవన్నీ కార్సినోజెన్స్, ప్రూవెన్ కార్సినోజెన్స్. ఓకే. అయితే డాక్టర్ గారు, చాలామంది ఈ యూజ్డ్ ఆయిల్స్ లేదా మాడిపోయి నల్లగా అయిన కొన్ని ఫుడ్స్ సో జనరల్గా ఇళ్ళలో కూడా తీసుకుంటూ ఉంటారు, మాడిపోయినవి కూడా తీసుకుంటూ ఉంటారు. రెస్టారెంట్స్కి వెళ్తే మాడిపోయినవి పెడుతున్నాడా, నార్మల్గా పెడుతున్నాడా అని అసలు మనకు తెలియదు. ఈ మాడిపోయిన వాటిలో, నల్లగా అయిన వాటిలో, యూజ్డ్ ఆయిల్స్లో ఎలాంటి కెమికల్ ఉంటుంది, అది క్యాన్సర్కి ఎలా కారణమవుతుంది? ప్లెయిన్ ఆయిల్, రిఫైన్డ్ ఆయిల్. సో ఈ రిఫైన్డ్ ఆయిల్స్ అనేవి ఆర్ నార్మల్ ఆయిల్ని కూడా మనం రిపీటెడ్గా హీట్ చేసినప్పుడు ఏమవుతుందనంటే అందులో కొన్ని ఆక్సిజన్ ఫ్రీ రాడికల్స్ అంటాం, ఏవైతే మన బాడీలో మ్యుటేషన్స్ కాజ్ చేయగలుగుతాయో సో అవన్నీ తయారవుతాయి. సో దాన్ని రిపీటెడ్గా హీట్ చేసినప్పుడు అందులో ఇంకా పాలిసైక్లిక్ అరోమాటిక్ కార్బన్స్ అని ఇంకా సమ్ అదర్ సో మెనీ కెమికల్స్ ఉన్నాయి, అవన్నీ తయారవుతుంటాయి హై హీట్కి మనం చేసినప్పుడు. సో అవన్నీ మనం తీసుకున్నప్పుడు మన బాడీలోకి వెళ్ళి ఇవే కదా మ్యుటేషన్స్ క్యాన్సర్ కాజ్ చేస్తున్నాయి. సో రిపీటెడ్ ఆయిల్ని అవాయిడ్ చేయడం అనేది బెస్ట్. సో మాడిపోయిన అన్నము, మాడిపోయిన కూరలు ఇలాంటి వాటిలో కూడా, అంటే మాడిపోయి ఇన్ ద సెన్స్ బాగా నల్లగా అయిపోయిన వాటిలో కూడా ఈ క్యాన్సర్ కారకాలు అనేవి ఉంటాయి. బర్న్ట్ ఫుడ్ నేను చెప్పేది ఏంటంటే తందూరి కానీ ఇవన్నీ అవాయిడ్ చేయడం మంచిది. సో బర్న్ట్ ఫుడ్ ప్రూవెన్ కార్సినోజెనిక్. అవును, తందూరి నిప్పుల మీద కాల్చిన చికెన్లో ఇలాంటివి బాగా అనిపిస్తున్నాయి, దాన్ని తందూరి అంటారు. దాన్ని తందూరి. తందూరి పన్నీరు, తందూరి చికెన్ వెజిటేరియన్స్కి అది, నాన్ వెజిటేరియన్స్కి ఇది. అలాంటివి అయితే ఖచ్చితంగా క్యాన్సర్ కారకాలు. ఆ మధ్యకాలంలో నేను ఒక న్యూస్ కూడా చూశాను. అయితే డాక్టర్ గారు, సరే మీరు కాల్చినవి, కుక్ చేసినవి ఇలా అన్నారు. సో కేక్స్లో కూడా క్యాన్సర్ కారకాలు ఉన్నాయని ఈ బెంగళూరులో ఒక రీసెర్చ్ అనేది చెప్పిందని చెప్తున్నారు, అదేంటండి? ఇది సేమ్ ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేశాను కదండి. కేక్స్ రెండు రకాలుగా క్యాన్సర్ని కాజ్ చేయొచ్చు. ఒకటి హై షుగర్స్ వల్ల అది ఒబేసిటీకి దారితీస్తుంది. ఓకేనా, ఒబేసిటీ అనేది వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఫర్ ఆల్ క్యాన్సర్స్. సెకండ్, ఈ కేక్స్ తయారు చేసినప్పుడు నేను చెప్పినట్టుగా ఆర్టిఫిషియల్ కలర్ ఏజెంట్స్ని యాడ్ చేయడం. సో ఇవన్నీ ప్రూవెన్. రెడ్ 40, yellow 5 ఇంకా ఉన్నాయి, చాలా కలర్ ఏజెంట్స్ ఉన్నాయి, ఇవన్నీ ప్రూవెన్. ప్లస్ ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్, సో సైక్లోటైమ్ అని ఉంది, ఇంకా ఆస్పర్టేమ్ ఉంది, సకారిన్ ఉంది.
సో ఇవన్నీ ప్రూవెన్ కార్సినోజన్స్. సో ఇవన్నీ కొన్ని కంట్రీస్లో క్యాన్సర్ అని చెప్పి ప్రూవ్ అయ్యి వీటిని బ్యాన్ చేయబడినాయి. సో అవి కాజ్ చేస్తున్నాయి. రెండు నేను చెప్పినట్టు ఆ పిండి కేక్లో పిండి ఎలాస్టిసిటీ కోసం పొటాషియం బ్రోమేట్ అని చెప్పాను, అది స్టిల్ ఇండియాలో వాడుతున్నారు అది. సో దట్ ఈస్ అ కార్సినోజన్ ఏజెంట్. సో ఇంట్లో పేస్ట్రీలు చేసుకోవడం కానీ ఇవన్నీ చేసుకుంటే చాలా మంచిది. సో వాటితో ఎక్కడ ప్రూవ్ అవ్వలేదు. మళ్ళీ ఇంట్లో అలాంటి మైదాలు వాడితే మళ్ళీ ఇంట్లో కూడా క్యాన్సర్ వస్తుంది కానీ అట్లీస్ట్ రిస్క్ తగ్గుతుంది కదా. ఇంత యాడ్ చేసుకోం కదా మనం, ఫ్లేవర్ ఏజెంట్స్ కానీ ఇవన్నీ యాడ్ చేయం కదా ఇంటి దగ్గర. బట్ ప్రాబ్లం ఏంటంటే ఇంటి దగ్గర చేసే టైం ఎవరికి లేదు ఈ బిజీ లైఫ్లో. సో అవుట్ సైడ్ ఫుడ్డే అవుతుంది. అప్పుడు హాస్పిటల్స్కి టైం ఇవ్వాల్సి వస్తుంది, ఇంట్లో టైం కుక్ చేయడానికి ఇవ్వకపోతే. అయితే డాక్టర్ గారు, ప్లాస్టిక్ 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 గురించి మనం చర్చించని రోజు అంటే లేదు, నేను చర్చించిన డాక్టర్ అంటే లేరు. ప్లాస్టిక్ వల్ల క్యాన్సర్ వస్తుంది, ఇది అందరికీ తెలిసిన విషయమే. అంటే దానికి ప్లాస్టిక్లో మళ్ళీ దానికి వేరే వేరే ఇది థిన్ లేయర్ ఉన్న ప్లాస్టిక్ దీనివల్ల రాదు అట్లా అంటున్నారు. అట్లా ఏమైనా ఉంటుందా అండి? ప్లాస్టిక్ వాటర్ బాటిల్లో వాటర్ తాగినా క్యాన్సర్ వస్తుందా, లేదా ప్లాస్టిక్ కవర్సు ప్లాస్టిక్ బాటిల్స్లో వేడి వేడి ఫుడ్స్ పెట్టి అవి తీసుకుంటే క్యాన్సర్ వస్తుందా? ప్లాస్టిక్స్ అనేవి అవి డీగ్రేడ్ అయినప్పుడు కానీ లేకపోతే ఇలా ఓవర్ హీట్కి ఎక్స్పోజ్ చేసినప్పుడు అందులో మైక్రో ప్లాస్టిక్స్ అసలు మనం కంటికి కనబడవు. సో మైక్రో ప్లాస్టిక్స్ అనేవి అందులో వాటర్లో కలిసిపోతాయి. అవి మళ్ళీ మనలోకి తీసుకున్నప్పుడు ఈ ప్లాస్టిక్స్కి కెపాసిటీ ఉంటుంది, మన జెనెటికల్గా మార్పులు తెచ్చే కెపాసిటీ ఉంటుంది రియాక్ట్ అయ్యి. సో దానివల్ల క్యాన్సర్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఏవైతే అంటే సింగిల్ టైమ్ యూజబుల్ ప్లాస్టిక్స్ అవన్నీ ఉంటాయి. సో వాటిని రిపీటెడ్గా వాడకపోవడం మంచిది, ఎందుకంటే దట్ ఈస్ లో క్వాలిటీ ప్లాస్టిక్. సో అది కొంచెం హీట్కు ఎక్స్పోజ్ అయినా కూడా అందులో ప్లాస్టిక్ అనేది మన కంటికి కనబడదు, బట్ అది మెల్ట్ అయిపోయి వాటర్లో మిక్స్ అవుతుంది. సో అయితే డాక్టర్ గారు, కొన్ని రకాల టెస్టులకు వెళ్ళినప్పుడు స్కాన్స్ అవి రాసినప్పుడు చేసే టెస్ట్లు, ఇప్పుడు లంగ్స్ కోసం చెస్ట్ స్కాన్ అని చేస్తారు, దానివల్ల కూడా క్యాన్సర్ వస్తుంది అని అంటున్నారు, అది నిజమేనా? లేదా ఈ చేసే టెస్టుల్లో స్కాన్స్లో దేనివల్ల క్యాన్సర్ వస్తుంది? అంటే ఇప్పుడు మనకు ఉన్న అవైలబుల్ స్కాన్స్లో మెయిన్గా సిటీ స్కాన్ అనేది దాంట్లో ఏంటంటే రేడియేషన్ ఉంటుంది, అయనైజింగ్ రేడియేషన్ అంటాము. ఆ రేడియేషన్కి ఎక్స్పోజ్ అయినప్పుడు, బట్ 1 స్కాన్ 2 స్కాన్ తీసినప్పుడు ఏమవ్వదు. సో కొన్ని రిపీటెడ్గా స్కాన్స్కి ఎక్స్పోజ్ అయినప్పుడు సో ఈ పాసిబిలిటీ అనేది ఉంటుంది, ఎందుకంటే అయనైజింగ్ రేడియేషన్ కదా. సో నేను ఇంతకుముందుగా చెప్పినట్టుగా యూవీ రేస్ ఏవైతే సన్కి ఎక్స్పోజ్ అయినప్పుడు యూవీ రేస్ వస్తాయి, దాంతో క్యాన్సర్ వస్తుంది అన్నట్టుగా ఇది కూడా అంతే. సో ఎక్స్రేస్ కూడా అవి ఒక అయనైజింగ్ రేడియేషన్. సో దానివల్ల కూడా మన జెనెటికల్గా మార్పులు వచ్చి క్యాన్సర్ రావచ్చు. కాకపోతే అది మెయిన్గా అంటే పేషెంట్స్కి అంత ఉండదు. పేషెంట్స్కి ఎన్ని చేస్తాము, పర్ ఇయర్లో చేస్తే 1-2 చేస్తాం, వాటికి ప్రాబ్లం కాదు. బట్ ఆ సిటీ స్కాన్ మిషన్ లోపల పనిచేసే వాళ్ళకి, ఆ సరౌండింగ్ ఉన్న వాళ్ళకి, వాళ్ళు ఏంటంటే రిపీటెడ్గా దానికి ఎక్స్పోజ్ అవుతూ ఉంటారు. సో వాళ్ళు కొంచెం రిస్క్లో ఎక్కువ ఉంటారు. జనరల్గా అయితే జాగ్రత్తలు అయితే తీసుకోవాలని కోరుకుందాం. పొల్యూషన్ వల్ల కూడా క్యాన్సర్ వస్తుంది, దాంట్లో ఏం కారకాలు ఉంటాయి ఏంటో అదంతా సైంటిఫిక్గా తెలియకపోయినా సో అలాంటి గాలిని పీల్చుకున్నా ఉంటేనే మంచిది. ఇప్పుడు మీరు అన్నట్లుగా ఇండస్ట్రియల్ ఏరియాస్ ఉంటాయి, సో అలాంటి వాటి దగ్గర ఎక్కువగా క్యాన్సర్ వస్తుందని వింటూ ఉన్నాం మనం. ఎందుకంటే ప్రతిరోజు వాళ్ళకి ఏం ఫ్రెష్ ఎయిర్ ఏమి ఉండదు, దాని నుంచి వచ్చే వాటిలో ఖచ్చితంగా క్యాన్సర్ కారకాలనే ఉంటాయి. సెల్ టవర్స్ ఆల్సో డేంజర్. ఆ రేడియేషన్ అనేది ఎంత ఎక్కువగా ఉంటుందో మనందరికీ తెలిసిందే. నిజంగా ఎప్పుడైతే ఈ సిటీస్ అనేవి ఆధునీకరణ జరిగాయో అప్పటి నుంచి క్యాన్సర్ అనేది వస్తుంది. ఎప్పుడైతే బిజీ లైఫ్కి అలవాటు పడ్డామో అప్పటి నుంచి క్యాన్సర్స్ అనేవి చూస్తూ ఉన్నాము. అయితే డాక్టర్ గారు, ఇప్పుడు నైట్ షిఫ్ట్లు చేసే వాళ్ళకి ఈ ఒక రకమైన హార్మోన్ ఉంటుంది, అది హార్మోన్ రిలీజ్ అవ్వక కూడా క్యాన్సర్ అనేది వస్తుంది అంటున్నారు, అది నిజమేనా? గుడ్ క్వశ్చన్. అది రీసెంట్గా పబ్లిష్ అయిన ట్రయల్స్ అవి. దాంట్లో ఏంటంటే మనకు బాడీకి ఒక బయోలాజికల్ సైకిల్ అనేది ఉంటుంది. అంటే డే టైం మనం లైట్కి ఎక్స్పోజ్ అయ్యి వర్క్ అవ్వడము, నైట్ లైట్ ఆఫ్ చేసి పడుకోవడం. మనం ఎప్పుడైతే నైట్ లైట్ ఆఫ్ చేసి పడుకుంటామో మనలో మెలటోనిన్ అనే హార్మోన్ ఒకటి రిలీజ్ అవుతుంది. సో ఇప్పుడు ఈ నైట్ షిఫ్ట్ చేసే వల్ల ఏమంటే కంటిన్యూస్గా లైట్కి ఎక్స్పోజ్ అవుతూ ఉంటారు. దానివల్ల ఏమవుతుంది, ఇది ఏదైతే పడుకున్నప్పుడు రావాల్సిన మెలటోనిన్ హార్మోన్ అనేది వాళ్ళకు రాదు. దానివల్ల ఈ మెలటోనిన్ అనేది యాక్చువల్లీ యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ ఉంటాయి దానికి. దాని లెవెల్స్ తగ్గడం వల్ల సో క్యాన్సర్ పాసిబిలిటీ అనేది పెరుగుతుంది. ఇట్ ఇస్ ప్రూవెన్ ఫర్ బ్రెస్ట్ క్యాన్సర్. మల్టిపుల్గా 3-4 ట్రయల్స్, ఈవెన్ ల్యాన్సెట్ ఆంకాలజీలో కూడా ఈ ట్రయల్ పబ్లిష్ అయింది. కాబట్టి నైట్ షిఫ్ట్స్
బ్రెస్ట్ క్యాన్సర్ అసోసియేటెడ్ అని చెప్పి ప్రూవ్ అయింది. ఇది బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్ కదా, ఇది అక్టోబర్ ఇస్ ద బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్. ఎస్. అయితే డాక్టర్ గారు, బ్రెస్ట్ క్యాన్సర్ గురించి మాట్లాడుకుంటే దీనికి ప్రధానమైన కారణం అంటే ఏంటి? బ్రెస్ట్ క్యాన్సర్కి ప్రధాన కారణం ఒకటి ఫ్యామిలీలో రన్ అవ్వడం. సో ఎందుకంటే పాసిబిలిటీ 15 to 20% ఫ్యామిలీస్లో ఉంటే ఓవరీ క్యాన్సర్ కానీ బ్రెస్ట్ క్యాన్సర్ ఫ్యామిలీలో ఉంటే వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. 2, బ్రెస్ట్ క్యాన్సర్ అనేది హార్మోన్ డిపెండెంట్. అంటే ఈస్ట్రోజన్ హార్మోన్, నార్మల్గా లేడీస్కి ఈస్ట్రోజన్ హార్మోన్ ఉంటుంది కదా, ఈ ఈస్ట్రోజన్ హార్మోన్ లెవెల్స్ పెరిగినప్పుడు ఇది బ్రెస్ట్ అనేది ఓవర్గా రెస్పాండ్ అవుతుంది. సో దానివల్ల వన్ రిస్క్. సో అది అట్లా తీసుకుంటే అంటే ఒక గర్ల్ పుట్టినప్పటి నుంచి ఇప్పుడు క్యాన్సర్ నార్మల్ అట్ ఏజ్ 50 ఏజ్లో వస్తుంది. సో 50 ఏజ్ వరకు మల్టిపుల్ టైంలో ఈ ఈస్ట్రోజన్కి అనేది ఎక్స్పోజ్ అవుతూ వస్తుంది. సో దాన్ని ఎగ్జాంపుల్గా తీసుకుంటే చిన్నప్పుడు మనం మిల్క్ ఇస్తున్నాం. ఇప్పుడు ఉన్న మిల్క్ ఏంటి, అవన్నీ హార్మోన్తో ప్రొడ్యూస్ చేసినవి. అంటే వీటికి బఫెలోస్కి కానీ కౌస్కి కానీ ఆక్సిటోసిన్ అనే హార్మోన్ ఇచ్చి ప్రొడ్యూస్ చేస్తారు. 1, 2. సో ఓవర్ ప్రోటీన్ కావాలని చెప్పి మనం చికెన్ తినిపిస్తున్నాం. చికెన్ అంతా స్టిరాయిడ్ ఇంజెక్టెడ్. సో అవి ఎర్లీగా ఫాస్ట్గా పెరగాలని స్టిరాయిడ్ ఇంజెక్ట్ చేసినవి. సో ఈ ఆక్సిటోసిన్ హార్మోన్ మిల్క్లో ఉన్నది ఈ స్టిరాయిడ్ ఇంజెక్షన్ వల్ల సో లేడీస్ నార్మల్గా 12 ఇయర్స్ అప్పటికి వాళ్ళకి ఫస్ట్ టైం డేట్ రావడం, మెనార్కీ అంటాం. అది ఇప్పుడు ఏ ఏజ్కి వస్తున్నారు? 8 years 9 yearsకి వస్తున్నారు. స్టార్ట్ అయిపోతుంది ఇప్పుడు 8కి. ఒకప్పుడు 14, 15 దగ్గర ఉండేది. సో అది మెయిన్ రీజన్. సో ఇప్పుడు 9 ఏజ్కు ఆమెకు ఫస్ట్ టైం డేట్ వచ్చినప్పుడు ఆమె లైఫ్లో ఏమవుతుంది, ఈ నంబర్ ఆఫ్ డేట్ వచ్చే సైకిల్స్ ఏమవుతాయి, ఈచ్ మంత్కి ఒక సైకిల్ వస్తుంది కదా, నంబర్ పెరుగుతుంది. అది పెరిగినప్పుడు కూడా ఈస్ట్రోజన్ అనే హార్మోన్కి ఓవర్ ఎక్స్పోజ్ అవుతుంది ఆమెకు తెలియకుండానే. సో అంటే ఇది అంటే సొసైటీలో జరుగుతున్న మిస్టేక్ వల్ల సో గర్ల్ ఎఫెక్ట్ అవుతుంది. సో ఇంకా ముందుకెళ్తే సో మనం లిప్స్టిక్ వాడుతున్నాం, సో హెయిర్ డై వాడుతున్నాం. సో ఈ లిప్స్టిక్లో మీరు చూసుంటారు పారాబెన్ ఫ్రీ అని ఇప్పుడు కొత్తగా స్టార్ట్ అయింది. బట్ పారాబెన్ ఈజ్ ఎ ప్రూవెన్ క్యాన్సర్, ఎందుకంటే అది ఈస్ట్రోజన్ లాగా పనిచేస్తుంది. సో ఈస్ట్రోజన్ బ్రెస్ట్ క్యాన్సర్ని కాజ్ చేస్తుంది. సో అట్లా 2 ఇప్పుడు పెద్ద ఫ్యాషన్ అయిపోయింది సెలబ్రిటీస్లో కానీ ఇది సరోగసి. సో అంటే మదర్హుడ్ అనేది వీళ్ళు బేబీని సరోగసిలో అంటే ఇంకొకరి ఊమ్లో పెంచుతున్నారు. సో దీనివల్ల ఏమవుతుంది, నార్మల్గా ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు లేదా నువ్వు బ్రెస్ట్ ఫీడింగ్ మనం చేస్తున్నప్పుడు ఏమవుతుంది, ఆ టైంలో సైకిల్స్ రావు. అంటే దాని మీనింగ్ ఏంటి, ఆమె ఈస్ట్రోజన్కి ఎక్స్పోజ్ అవ్వదు ఆ టైంలో. బట్ ఈ సరోగసి వల్ల ఏమవుతుంది, వీళ్ళు నంబర్ ఆఫ్ సైకిల్స్ ఓవర్ ఎక్స్పోజ్ అవుతున్నారు. సో దట్ ఈస్ వన్ మోర్ రిస్క్ ఫ్యాక్టర్. సో ఇట్లా ఆలోచించుకుంటూ పోతే పుట్టినప్పటి నుంచి ఆమె 50 ఏజ్కి వచ్చేసరికి సో ఈ ఈస్ట్రోజన్ ఫ్యాక్టర్స్కి ఎక్స్పోజ్ అవుతూనే ఉంది. అయితే ఇప్పుడు రకరకాల హెయిర్ గమ్మీస్ అలాంటివి వచ్చాయి, హెయిర్ ఫాల్ అవుతుంటే ఈస్ట్రోజన్ ఉన్న గమ్మీస్ ఇట్లాంటివి, అవి అట్లా ఓవరాల్గా తీసుకోవడం వల్ల కూడా వస్తుందా డాక్టర్ గారు? ఈస్ట్రోజన్ ఉన్న మిక్స్డ్ ప్రోడక్ట్స్ ఏవి తీసుకున్నా కూడా రిస్క్ ఉంటుంది. 2 కెమికల్స్ మిక్స్డ్. సో అంటే బ్రెస్ట్ క్యాన్సర్ కెమికల్స్ అనేది ఇంకా స్టడీస్ అంతగా ప్రూవ్ అవ్వలేదు. బట్ ఏమన్నా హెవీ కెమికల్స్ ఉంటాయి కదా, సో అవి మిక్స్ అయినవి తీసుకున్నా కూడా వస్తుంది. సో హార్మోన్ ఇంబ్యాలెన్స్ వచ్చిందని దాన్ని కరెక్ట్ చేయించుకోవడానికి ట్రీట్మెంట్స్ తీసుకుంటూ ఉంటారు, దానివల్ల కూడా క్యాన్సర్ అనేది వస్తూ ఉందా? అట్లేం ఉండదు. బట్ హార్మోన్ ఇంబ్యాలెన్స్ అనేది దేని వల్ల వచ్చింది అంటే ఇప్పుడు అది ఓవర్ ప్రొడక్షన్ వల్ల అయిందా, లో ప్రొడక్షన్ వల్ల అయిందా, అసలు రూట్ కాజ్ ఏంటి, రూట్ కాజ్ అనేది తెలుసుకుని దాన్ని ట్రీట్ చేయాలి మనం. ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది అన్నప్పుడు అంటే అప్పుడే స్టార్ట్ అవుతుంది అన్నప్పుడు ప్రీ సిమ్టమ్స్ ఏమైనా కనిపిస్తాయి అంటే ట్యూమర్ లాగా ఎక్స్పోజ్ అయిన తర్వాత కాకుండా? ప్రీ సిమ్టమ్స్ అనేది లేదు. అంటే ఒకటి లంప్ అనేది అట్లీస్ట్ 1 to 2 సెంటీమీటర్ అయినప్పుడే మనకు చేతికి తెలుస్తుంది. లేదు అన్న కొందరికి నిపిల్ నుంచి బ్లడ్ డిశ్చార్జ్ రావడం కానీ లేకపోతే సీరియస్ డిశ్చార్జ్ రావడం, లేకపోతే ఇనిషియల్లో కొంచెం మైల్డ్ అన్కంఫర్ట్ ఉండడం, సో అటువంటివి ఉండొచ్చు. సో ఇప్పుడు అందరూ మాట్లాడుతున్న విషయం ఏంటంటే గట్ హెల్త్ పాడైంది దానివల్ల క్యాన్సర్ వచ్చింది అని. సో గట్ హెల్త్ అనేది ఎందుకు పాడవుతుంది, క్యాన్సర్ అనేది ఎందుకు వస్తుంది? జనరల్గా అక్కడ వచ్చే క్యాన్సర్ని కోలన్ క్యాన్సర్ అంటారా? అంటే గట్ అని అంటే మనం అంటే చాలా ఉన్నాయి ఆర్గాన్స్ మొత్తం, ఈసోఫాగస్, స్టమక్, స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్, ఇవంతా కలిపి గట్టే అంటాం. లార్జ్ ఇంటెస్టైన్లో వచ్చిన దాన్ని కోలన్ క్యాన్సర్ అంటాం. సో స్టమక్లో వచ్చింది స్టమక్ క్యాన్సర్, ఈసోఫాగస్లో వచ్చింది ఈసోఫాజియల్ క్యాన్సర్. అట్లా ఇట్లా కూడా వస్తుందా? కోలన్ క్యాన్సర్ వస్తుంది, పొట్టలో క్యాన్సర్ వస్తుంది, ఈసోఫాగస్ క్యాన్సర్ వస్తుంది, ఇట్లా ప్రతి అవయవానికి అసలు క్యాన్సర్ వచ్చే పనిలోనే ఉంటుంది. పొట్ట అనేది ఒక మిస్టరీ బాక్స్, అందులో ఉన్న ప్రతి ఆర్గాన్కి ప్రతి క్యాన్సర్ రావచ్చు. సో ఇది అంటే ఇక్కడ వస్తుందంటే గట్ హెల్త్ పాడవడం వల్ల వస్తుందన్నా?
గట్ హెల్త్ పాడవడం అంటే మెయిన్గా అంటే ఇప్పుడు గట్ క్యాన్సర్స్ మోర్ ఆఫ్ మన ఫుడ్ హ్యాబిట్స్తోనే కదా. సో మనం ఫుడ్లో టాక్సికెంట్స్ ఉన్నాయనుకో సో వాటి వల్ల ఏమవుతుందంటే గట్ లోపల ఒక ఎపిథీలియల్ లేయర్ అనేది ఉంటుంది. సో ఆ లేయర్ అనేది ఎప్పటికప్పుడు న్యూగా తయారవుతూ ఉంటుంది, అంటే ఓల్డ్ సెల్స్ పోతూ ఉంటాయి, న్యూగా తయారవుతూ ఉంటాయి. సో ఈ టైంలో మనం వాటికి టాక్సిన్స్ ఇచ్చాము, పాయిజన్స్ ఇచ్చామనుకో, సో అది ఏంటంటే మోర్ ప్రోన్ ఉంటుంది మ్యుటేషన్స్కి. ఏదైతే యాక్టివ్ సెల్ ఉంటుందో అది మోర్ ప్రోన్ ఉంటుంది. సో అప్పుడు ఆ గట్ లోపల ఎపిథీలియంలో క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి మనం తీసుకునే దాంట్లో టాక్సికెంట్స్ ఉంటాయి. డాక్టర్ గారు, ఈ మధ్యకాలంలో విన్నాను ఏంటంటే ప్రోస్టేట్ క్యాన్సర్ అనేది ఇండియన్స్లో ఎక్కువగా వస్తూ ఉంది. సో పురుషుల్లో వచ్చే క్యాన్సర్ ఇది, చనిపోతూ ఉన్నారని కూడా. అవునా డాక్టర్ గారు? లేదండి, అంటే యాక్చువల్లీ ప్రోస్టేట్ గ్లాండ్ అనేది మేల్స్కి ఉంటుంది నార్మల్గా. బట్ కంపేరింగ్ టు ద అమెరికన్స్, ఏషియన్స్కి రిస్క్ చాలా తక్కువ మనకి ప్రోస్టేట్ క్యాన్సర్. రెండవది ఏంటి అని అంటే ప్రోస్టేట్ క్యాన్సర్ అనేది చాలా స్లో గ్రోయింగ్ ట్యూమర్. ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చిన తర్వాత కూడా ఏం ట్రీట్మెంట్ లేకుండా 10-15 సంవత్సరాలు బతికున్న వాళ్ళు ఉన్నారు. సో కాబట్టి ఇది అంత అగ్రెసివ్ ట్యూమర్ కాదు. సో దాంట్లో డెత్ రేట్ అనేది చాలా తక్కువ. ఈ ప్రోస్టేట్ గ్లాండ్కి క్యాన్సర్ వస్తే సో సర్జరీ అయినా మందులతో తగ్గించవచ్చా? లేదు, దానికి రేడియోథెరపీ అంటాము. అంటే డిపెండింగ్ ఆన్ పేషెంట్ ఏజ్. నార్మల్గా అది ఎప్పుడు 70-80లోనే వస్తుంది. సో బిలో 50లో చూడం యాక్చువల్లీ ప్రోస్టేట్ క్యాన్సర్ చాలా తక్కువ. వాళ్ళ ఏజ్ని బట్టి డెసిజన్ తీసుకుంటాం. ఒకవేళ పేషెంట్ 60 బిలో ఉంటే అప్పుడు సర్జరీ చేసి పూర్తిగా తీయడం జరుగుతుంది. ఒకవేళ 60 దాటాడు అనుకోండి, అప్ టు 70 వరకు రేడియేషన్తో కంప్లీట్ క్యూర్ అవుతుంది ప్రోస్టేట్. ఒకవేళ 80 దాటింది అనుకోండి, సో వాళ్ళకి ఇది ఏం ట్రీట్మెంట్ అవసరం లేదు, నార్మల్గా ఒక యాంటీ హార్మోన్ టాబ్లెట్స్ ఉంటాయి, అవి పెట్టేసి 80 నుంచి మేము రన్ చేస్తాం. ఒక సర్జికల్ ఆంకాలజిస్ట్ మీరు, ఏదైనా క్యాన్సర్ వచ్చిందంటే దీనికి సర్జరీ, దీనికి రేడియేషన్, దీనికి మందులు అట్లా ఉంటుందా డాక్టర్ గారు? సో ఈచ్ క్యాన్సర్కి ప్రోటోకాల్ డిఫరెంట్గా ఉంటుంది. అంటే ఇవన్నీ మనం ఓల్డ్గా జరిగిన స్టడీస్ ఉన్నాయి కదా, సో వాటిని డిపెండ్ అయ్యే మనం ట్రీట్మెంట్ డిసైడ్ చేసుకున్నాం. సో కొన్ని క్యాన్సర్స్కి సర్జరీ చాలా బాగా పనిచేస్తుంది, అంటే కంప్లీట్గా రిమూవ్ చేసాము అని అంటే పేషెంట్ క్యూరేటివ్ ఛాన్స్ పెరుగుతుంది. కొన్నిటికి ఓన్లీ కీమోథెరపీ ప్లస్ రేడియోథెరపీ కలిపిస్తే కంప్లీట్గా క్యూర్ అవుతుంది. సో అట్లా అంటే అవన్నీ గైడ్ లైన్స్ ఫాలో అవుతాం. దేనికి సైడ్ ఎఫెక్ట్స్ తక్కువగా ఉంటాయి? అంటే ఇట్లా ఇప్పుడు ఒక ట్యూమర్ ఉంది, దాన్ని సర్జరీతో తీసేస్తే సైడ్ ఎఫెక్ట్ అనేది తక్కువగా ఉంటుందా? రేడియేషన్ చేస్తే సైడ్ ఎఫెక్ట్ తక్కువగా ఉంటుందా? మందులు వాడితే సైడ్ ఎఫెక్ట్ అనేది తక్కువగా ఉంటుందా? సో అట్లా చెప్పడానికి ఉండదు. బట్ అంటే ఇప్పుడు ట్యూమర్ అనేది ఏ లొకేషన్లో ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ స్కిన్ మీద ఉందనుకోండి, స్కిన్ మీద ఉంది ఏముంది, సర్జరీ చేసి తీసేసి స్ట్రిచ్ చేసేస్తే అయిపోతుంది. అదే అబ్డామిన్లో మెయిన్ ఇంపార్టెంట్ ఆర్గాన్స్ పక్కన ఉందనుకోండి, సర్జరీ కాంప్లికేషన్ రేట్ పెరుగుతుంది. సో ఇది కూడా అంతే. కీమోథెరపీ అనుకోండి, ఆబ్వియస్గా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి, ఎందుకంటే ఇంజెక్ట్ చేస్తున్నాం. అది ఓన్లీ క్యాన్సర్ సెల్స్నే కాదు కదా, మన రొటీన్ బ్లడ్ సెల్స్ని కూడా అది ఎఫెక్ట్ చేస్తుంది, దాని సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. రేడియోథెరపీ అని అంటే సేమ్, అది ఒక సైడ్ నుంచి మనం రేడియేషన్ ఇస్తున్నప్పుడు ఆ పాత్వేలో ఉన్న ఆర్గాన్స్ అన్నీ ఎఫెక్ట్ అవుతాయి. సో బట్ అది డిపెండ్స్ ఆన్ ప్లేస్, ఏ ప్లేస్లో మనకు క్యాన్సర్ ఉందో దాన్ని బట్టి ఆ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి డిసైడ్ అవుతాయి. డాక్టర్ గారు, రకరకాల ఆహారాలు తీసుకుంటారు, దానివల్ల బ్లడ్ కలుషితం అవుతుంది, క్యాన్సర్లు అనేవి వస్తాయి, ఇట్లా ఉంది. రకరకాల క్యాన్సర్లకి రకరకాల కారణాలు ఉన్నాయి. అయితే మెదడులో కూడా క్యాన్సర్ వస్తుందా? బ్రెయిన్లో కూడా క్యాన్సర్ వస్తుందా? సో దానికి ఏంటి అసలు కారణాలు? ఒకటి సేమ్ జెనెటికల్ ప్రాబ్లమ్స్, రెండు మనం సెల్ ఫోన్ టవర్స్ అనుకున్నాం కదా, సో ఈ హై ఫ్రీక్వెన్సీ రేడియేషన్కి ఎఫెక్ట్ అవ్వడం అనేది ప్రూవ్ అయింది బ్రెయిన్ క్యాన్సర్స్ రావడానికి. సో దానివల్ల ఇంకా జనరల్గా జాగ్రత్తలు అయితే మీరు చెప్పినట్లుగా మంచి లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి, మంచి నిద్ర ఉండాలి, మంచి ఆహారం ఉండాలి, ఎక్కువగా స్ట్రెస్ ఫీల్ అవ్వకూడదు. స్ట్రెస్ ఫీల్ అవుతే ఇమ్యూనిటీ తగ్గిపోతుంది, దానివల్ల కూడా ఇలాంటివి ఇష్యూస్ అనేవి వస్తూ ఉంటాయని అంటారు కదా డాక్టర్ గారు. స్ట్రెస్కి యాక్చువల్గా డైరెక్ట్ లింక్ అయితే ఎక్కడ లేదు, క్యాన్సర్ ప్రూవ్ అవ్వలేదు. బట్ ప్రాబ్లం ఏంటంటే మన వాళ్ళు స్ట్రెస్గా ఫీల్ అయ్యారు అని అంటే ఆల్కహాల్ తీసుకోవడము, స్మోకింగ్ చేయడము, లేకపోతే నిద్ర లేకపోవడం, సో అవి ఇండైరెక్ట్గా రీజన్ అవుతాయి ఒకటి. బట్ ఇప్పటి వరకు ప్రూవ్ అయింది ఏంటి అని అంటే క్యాన్సర్ డయాగ్నోజ్ అయిన వాళ్ళలో స్ట్రెస్ ఎక్కువ ఉంటే క్యాన్సర్ ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది. సో ఎందుకు అని అంటే మీరు అన్నట్టుగా ఎప్పుడైతే స్ట్రెస్ ఉంటుందో అప్పుడు ఇమ్యూనిటీ తగ్గుతుంది. మళ్ళీ ఇమ్యూనిటీ అనేది ఆ క్యాన్సర్ కణాలని ఎదుర్కోవాలి. సో ఆ ఇమ్యూనిటీ తగ్గిందనుకో ఆబ్వియస్గా అపోనెంట్ స్ట్రాంగ్ అవుతాడు. సో ఇట్స్ సేమ్
సో ఫాస్ట్ మెటాస్టాసిస్ ప్రూవ్ అయింది. అంటే ఏ అవయవానికి క్యాన్సర్ వచ్చినా అది మిగతా అవయవాలకి వెళ్ళే ఛాన్స్ ఉంటుందా? సో ఎక్కడ క్యాన్సర్ వచ్చినా క్యాన్సర్ యొక్క లక్షణం ఏంటి అని అంటే డెప్త్లోకి చొచ్చుకుపోవడం. సో అది లోపటికి అంటే ఏ ఆర్గాన్లో ఉందో ఆర్గాన్ లోపలికి వెళ్తున్నప్పుడు ఆ బ్లడ్ వెసల్స్లోకి ఈ కణాలు అనేవి ఎంటర్ అయిపోతాయి. సో ఒకసారి బ్లడ్లో ఎంటర్ అయింది అని అంటే బ్లడ్ అనేది మనకు ఎప్పుడు సర్క్యులేట్ అవుతూ ఉంటుంది ఎంటైర్ బాడీలో. సో అప్పుడు ఒక ఆర్గాన్ నుంచి ఇంకో ఆర్గాన్కి ఆ సెల్స్ పోతాయి. సో అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఇట్లా క్యాన్సర్ అనేది తెలుసుకోక చాలా ఆర్గాన్స్కి అది వెళ్ళిపోయినప్పుడు ట్రీట్ చేయడం చాలా కష్టం అవుతుందా డాక్టర్ గారు మరి? సో ఇప్పుడు ఈ మల్టిపుల్ ఆర్గాన్స్కి పోయింది అని అంటే దాన్ని స్టేజ్ 4 అంటాం. సో స్టేజ్ 4లో ట్రీట్మెంట్ అనేది కొంచెం డిఫికల్ట్ వర్క్. ఒకవేళ అది సర్జికల్గా ఎక్సిషన్ పాసిబుల్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ అంటే లివర్ క్యాన్సర్ ఉంది, సో అది లివర్ లోబ్ ప్లస్ లంగ్ లోబ్ కలిపి అంటే ఎక్కడైతే మెడ్స్ ఉందో అవన్నీ తీయగలుగుతాము అని అంటే వీ విల్ ట్రై ఫర్ క్యూర్, అంటే అవన్నీ తీయగలుగుతాయి. బట్ మల్టిపుల్ టైంలో ఎట్లా ఉంటుంది అని అంటే అది పాసిబుల్ అవ్వదు. సో ఇప్పుడు లంగ్స్కి పోయింది అనుకోండి, అది ఒక్క లంగ్కే పోదు కదా, పోతే 2 లంగ్లకు పోతాయి. మనం 2 లంగ్లు అయితే తీయలేం. సో అట్లా స్టేజ్ 4లో కొంచెం ప్రోగ్నోసిస్ బ్యాడ్గా ఉంటుంది. క్యాన్సర్ అనేది ఒకరి నుంచి ఒకరికి వస్తుందా? క్యాన్సర్ ఒకరి నుంచి ఒకరికి అంటే సేమ్ జనరేషన్లో ఒకరి నుంచి ఒకరికి కంటామినేషన్ అయితే అవ్వదు. చేతులు కలపడం వల్ల కానీ, అంటే ఈ క్వశ్చన్ మాకు రిపీటెడ్గా అడుగుతారు, సెక్స్ చేయడం వల్ల కానీ, వాళ్ళతో కలిపి సేమ్ ప్లేట్లో తినడం వల్ల కానీ క్యాన్సర్ అనేది ఒకరి నుంచి ఒకరికి రాదు. ఒకటి తల్లిదండ్రుల నుంచి పిల్లలకు రావడం. సో అదొకటే జరుగుతుంది. చాలా చక్కగా చెప్పారు. ఈ క్యాన్సర్ సిరీస్ అనేది కంటిన్యూ చేద్దాము. ఇంకా చాలా క్వశ్చన్సే ఉన్నాయి నాకు. సిరీస్ అనేది కంటిన్యూ చేద్దామంటే అసలు జాగ్రత్తలు ఇంకా ఏం తీసుకోవాలి, సో రాకుండా ఎక్స్పోజ్ అవ్వకుండా ఏం చేయాలి అనేది, ఇలాంటి వాటి గురించి డిస్కస్ చేద్దాము. ఇంకా ఎటువంటి ట్రీట్మెంట్స్ వచ్చాయి వాటి గురించి కూడా. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ.